మీరు తిరుమలలో ఉన్నప్పుడు ఆ స్వామి దర్శనం అయింది అన్నారు. ఒక్కసారి ఆ అనుభూతి గురించి, స్వామివారి అద్భుతమైన దర్శనం గురించి మా ప్రేక్షకుల కోసం సార్. నిజంగా అంటే ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. నేను పూజలు చేస్తాను, అన్నీ చేస్తాను, కానీ దేవుడు వచ్చి కనిపిస్తా అంటే వద్దు స్వామి నాకు భయం అని అంటారు. సో అలా అంటే భగవత్ తత్వం అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. అలాంటి ఎనర్జీ మానవ జన్మలో ఎక్స్పీరియన్స్ చేయటం అనేది ఎన్నో కోట్ల పుణ్యం ఉంటేనే, ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి. ఆ ఎనర్జీని అసలు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు నేను ఫస్ట్ ఆ క్యూరియాసిటీ నాకు చాలా ఉంది మిమ్మల్ని కలుస్తున్నాను అన్నప్పటి నుండి. ఒకటి నువ్వు అన్నావు కరెక్టే, చాలా భగవంతుడు అంటే ఇంక ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, అది భరించడం కూడా కష్టం అనే కదా. కానీ ఆయన ఎంతో పసిపిల్లవాళ్ళలాగా దర్శనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, చిన్న పిల్లవాళ్ళలాగా ఎంతో సంతోషంగా, ఎంతో హాయిగా కనపడిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన అనుకుంటే ఆయన మనకి ఎంతో ఆహ్లాదకరంగా కూడా దర్శనం ఇవ్వగలడు. కరెక్ట్. అమ్మో భయపడక్కలే, ఆయన కనపడతాడా నువ్వు అన్నావు ఇప్పుడు. ఆయన నీకు ఎంతో ఆనందం ఇచ్చేలాగా కూడా కనపడచ్చు, ఆ రూపంలో కనపడచ్చు కదా. అవును. సో పెద్ద రూపం అంటే మనం ఒక మహామునులు, మహర్షులు అటువంటి వాళ్ళు ఎవరు తట్టుకోగలరో ఆ స్థాయికి. ఇప్పుడు యాక్చువల్లీ తిరుమలలో కూడా స్వామివారు మొట్టమొదట ఆయన అక్కడ వైకుంఠం నుంచి వెలిసినప్పుడమ్మా, ఆయన డైరెక్ట్ విష్ణు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ అసలు అందరికీ విశ్వరూపంలో ఆయన కనపడతాడు అక్కడ అందరికీ. ఆ మన బ్రహ్మోత్సవాలు అంటామే, ఎప్పుడు చేస్తారు బ్రహ్మోత్సవాలు? స్వామివారు వచ్చి అక్కడ వెంకటేశ్వరుడిగా నిలిచినప్పుడు చెప్తారు. అప్పుడు ఈ మునులు అందరూ ఆయన ప్రార్థిస్తారు, నాయన కలియుగంలో మానవులకి ఇలా దర్శించడం సాధ్యం కాదు, నిన్ను తట్టుకోవటం అనేటప్పటికీ ఆయన శిలారూపంలో దర్శనమిస్తూ ఉంటాను అంటాడు. ఆయన అక్కడ ఎప్పుడు ఉంటాడు, మామూలుగా భగవత్ రూపంలోనే ఉంటుంది, కానీ మనకి శిలారూపంలో భ్రమింపజేస్తూ, అది కూడా అంటాడు. యాక్చువల్లీ ఏంటి, ప్రజలు భ్రమింపజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ ఆలయంలో అర్చకులు వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెయ్యి గముక్కున తగిలితే మెత్తగా అనిపిస్తుంది ఆయన శిలరూపం, అసలు అనిపించదు వాళ్ళకి, మానవ శరీరంలాగా అనిపిస్తుంది అనమాట భగవంతుడు. సో సాక్షాత్ భగవంతుని ఉంచిన ప్రదేశం అది. సో నువ్వు అన్నట్టు నాకు ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే, నేను అంతకుముందు ఒకటి 2001లో బుక్ రాశాను, శ్రీనివాస మహాత్యం అని. శ్రీనివాస మహాత్యం అని తిరుమల రకరకాల విశేషాలన్నీ తల్లి. అది నేను తిరుమల కూడా వెళ్ళి ఒక వారం రోజులు ఉండొచ్చానమాట. తర్వాత 2005లో వెంకటేశ్వర వ్రతకల్పం అని రాశాను. అది నాకు ఆయన కళ్ళలో కనపడి, ఆయన తిరుమల రా ఒకసారి, నేను నీకు వెంకటేశ్వర వ్రతకల్పం నీకు అనుగ్రహిస్తాను అన్నారు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సార్ ఇక్కడ సారీ టు ఇంటరప్ట్, అంటే మీరు ఈ మొత్తం జర్నీలో అసలు వెంకటేశ్వర స్వామికి ఎలా కనెక్ట్ అయ్యారు అనేది ఇది తెలుసుకుంటే ఇంకా బాగుంటుందేమో. వెంకటేశ్వర స్వామికి ఎలా కనెక్ట్ అయ్యారంటే, చాలా చాలా పెద్ద క్వశ్చన్ అడిగావు, చాలా మంచి క్వశ్చన్ అడిగావు, చాలా పెద్ద క్వశ్చన్ కూడా ఇది, చాలా మంచి క్వశ్చన్. అదే 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 అదే. సో ఎందుకంటే మన ఒకటి అంటారు, కలో వెంకటనాయక అంటాం, ఒక ఉంది కలియుగానికి వెంకటేశ్వరుడే అని అంటాం. అండ్ మన వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష దైవంగా కనపడుతున్న దేవుడు ఆ వెంకటేశ్వరుడు. ఓకే, అంతేకాకుండా ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి మనం బయటికి చెప్పేవి చెప్పలేనివి, ఆయనతోనే ఎందుకు కనెక్ట్ అయ్యాము అనడానికి. లేకపోతే ఏదో బలమైన అంటే మనం చెప్పాలంటే ఈ మెటాఫిజికల్ ఈ ఫిజికల్ వరల్డ్లో అర్థం చేసుకోలేని తత్వాలు చాలా ఉంటాయి కదా. ఓకే, అందుకనే లేకపోతే నేను కేవలం ఇంజనీరింగ్ చదివిన వాడిని ఏమిటి, 18 పుస్తకాలు రాయటం స్వామి మీద. ఇప్పుడు వెంకటేశ్వర కల్పం సాక్షాత్తు ఆయనే నాకు అలా కనపడి చెప్పటం, తర్వాత 4 మహర్షులు చెప్పటం. అండ్ ఈ రోజున ఈ పుస్తకం ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా, జర్మనీలో ఉంది, రష్యన్ లాంగ్వేజ్ లో ఉంది. అండ్ రోజు మాకు ఫోన్లు చేస్తారు, ప్రతిరోజు ఒక మెసేజ్ చేస్తారు, సార్ ఇలా జరిగింది, ఇట్లా జరిగింది. ఇది
ఇక్కడ స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ సృష్టి మొదటి నుంచి ఉన్నాడు. ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి ఉన్నాడు. చాలామంది తెలియదు కానీ త్రేతాయుగంలో కూడా రాములు అక్కడ ఉన్నాడు తెలుసా? వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. త్రేతాయుగంలో రాములు వారు సీతాన్వేషణలో వెళుతూ కూడా అక్కడికి వెళ్తారు. కరెక్ట్, అక్కడికి వస్తారు. అవును, అక్కడికి వస్తారు ఆయన. అలా అన్ని యుగాల నుంచి ఏంటంటే ఆ రోజుల్లో ఆలయం లేదు. ఆయన అలా నుంచుని ఉన్నాడు. ఆకాశమే గొడుగు. ఆయన ఒక్కరి విగ్రహం అలా విగ్రహ రూపంలో నుంచున్నాడు. అసలు మొట్టమొదట్లో ఆటవికులే చాలా కాలం ఆ ట్రైబల్సే కొలుస్తూ ఉండేవాడు ఆ దేవతని. నిజానికి ఆంజనేయ స్వామి పుట్టుకకు సంబంధించి కూడా తిరుమలకి సంబంధం ఉంది. జాపాలి క్షేత్రం ఉంటుందమ్మా. జాపాలిలో అక్కడే అంజనాదేవి తపస్సు చేస్తుంది. అక్కడే హనుమంతుడి జన్మస్థలం అన్నమాట మనకి. ఆయన పుట్టింది కూడా. సో ఈయన అది ఇప్పుడు మన వాళ్ళు బాగా డెవలప్ చేసి తీసుకొస్తున్నారు. చాలా ప్రాముఖ్యతలకు రావాలి. ఇంకా మనకి అది కొన్నాళ్ళకి వస్తుంది. ఏదైనా కూడా ఒక స్థలం అనేది ప్రాముఖ్యతలోకి రావడానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, హైదరాబాద్కి చాలా దగ్గరలోనే చిలుకూరు ఉంది. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 100 సంవత్సరాల నుంచి ఉంటే ఈ 20 ఏళ్లలో వచ్చేసింది ప్రాముఖ్యత. ఎక్కడ లేని ప్రాముఖ్యతలోకి వచ్చింది కదా. ప్రతి స్థలంకి ఒక టైం ఉంటుంది రావడానికి. అలాగే చాపాలి తీర్థం కూడా తిరుమల కొండల్లో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నా ఇప్పుడు ఎక్కడ లేని ప్రాముఖ్యతలోకి చాలామంది తెలియదు. అసలు హనుమంతుడు పెట్టిన ప్రదేశం అనేది తెలియదు. అసలు ఆ జాపాలి తీర్థం ఉందని మనం దాకా ఎవరికి తెలియదు. మామూలుగా తిరుమల వెళ్తారు, ఆకస్మికంగా అవి చూసి వచ్చేస్తున్నారు. ఆ తీర్థం ఉందనే తెలియదు. ఇప్పుడు ఇంకా చాలా ప్రామినెన్స్లోకి వస్తుంది, నలుగురికి తెలుస్తుంది. అది కూడా పెద్ద క్షేత్రంలో అవుతుంది. అక్కడ కూడా దానివల్ల చాలా పెద్ద క్షేత్రంలో అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి. బికాజ్ సాక్షాత్తు హనుమంతుడు పుట్టి ఆడుకున్న ప్రదేశమే తిరుమల చిన్నప్పుడు. అవును. ఓకే.